స్వామి అయ్యప్ప దేవాలయంలో ప్రతిరోజు స్వామివారి నైవేద్యం కోసం వెండి అరటి ఆకు బహుకరించిన దాత అయ్యప్ప భక్తులు వీరమల్ల మల్చూర్ అయ్యప్ప స్వామికి ప్రతిరోజు పెట్టే నైవేద్యం ఇస్తరాకులో కానీ ప్లేట్లో కానీ పెట్టేవారు. దానిని గమనించిన భక్తుడు వీరమల్ల మల్సూర్ స్వామి వారికి 900 గ్రాముల వెండి అరటి ఆకును ఇచ్చాడు. భక్తుడు వీరమల్ల మల్సూర్ మాట్లాడుతూ స్వామివారి నైవేద్యం కొరకు వెండి అరటి ఆకు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉందని, స్వామివారి కృప నా కుటుంబంపై ఎల్లవెల్లలా చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మపత్ని ఉపేంద్ర, కుమారులు సాయి ఉత్తమ్ కుమార్, డాక్టర్ శశిపాల్ పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ మరో కుమారుడు డాక్టర్ శశిపాల్ గారు మన దివ్యప్రతిదానంలో రోజు వారం బైబుల్ నిర్వహించి స్వాములకు భిక్షలు పాటిస్తారు. స్వామి ఆ రోజు మీ అందరి సమక్షంలోనే ఒక కోరిక పోవడం జరిగింది. స్వామి వారికి అరిటాకులో, విస్తారంలో, రాయి పాత్రలో ఇద్దరు చేతులు నైవేద్యం పెడుతున్నారు. స్వామి వెండితోటి తయారు చేసినటువంటి అరిటాకులో స్వామివారికి మహానైవేద్యం నివేదన చేద్దాం. స్వామి ఇది కలకాలం శాశ్వతంగా దేవాలయం పేరు మీద నిలబడిపోతుంది. స్వామివారికి నిలబడ్డది దేవాలయం చెప్పగానే ఈ వెండి పాత్ర సుమారు కిలోకు 100 గ్రాములు తక్కువ అంత మొత్తాన్ని వెచ్చించి ఈ వెండి పాత్రను తయారు చేసి కార్తీక పౌర్ణమి నాడు స్వామివారికి పెట్టాలనగానే ఆమె వేదాల మీద వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ వస్తువులు తయారు చేసి మనకి ఈ రోజు మీ అందరి సమక్షంలో స్వామివారికి మహానైవేద్యం నివేదన చేయడం జరిగింది. ఇంతటి మాత్రమైనటువంటి వస్తువులు స్వామివారికి బహుకరించినటువంటి దాత వీరమల్ల మల్సూర్ స్వామి, ధర్మపత్ని ఉపేంద్ర గారు, వారి ఇరువు కుమారులైనటువంటి సాయి ఉత్తమ్ కుమార్, డాక్టర్ శశిపాల్ గారు వారిని